కొండ మీద పరమశివుడు ఉంటాడు. చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశా కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్పకొండ ఒక్కటే. ఆ కోటప్పకొండకున్న గమ్మత్ ఏమిటో తెలుసండి, ఒక గొల్లభామకి పరమశివుడు ఇచ్చిన వరం. ఎన్నడూ కాకి వావుడు. ఆ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడూ ఒక్క కాకి మీకు కనపడదు. కొండ మీద పరమశివుడు ఉంటాడు. కొండ మీద పరమశివుడు ఉంటాడు. చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశా కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్పకొండ ఒక్కటే. ఆ కోటప్పకొండకున్న గమ్మత్ ఏమిటో తెలుసండి, ఒక గొల్లభామకి పరమశివుడు ఇచ్చిన వరం. ఎన్నడూ కాకి వావుడు. ఆ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడూ ఒక్క కాకి మీకు కనపడదు. కొండ మీద పరమశివుడు ఉంటాడు. చాలా చాలా